కోపం తగ్గించడు బాబు అని ఇంకొని బతిమలాడాలట లోకంలో. ఇది చాలా గొప్ప విషయం అండి. ఒక పెద్ద కోపం వస్తుంది, వాడు ఎప్పటికీ కోపం చల్లారట్లేదు మీరు చెప్పండి అంటే మాత్ర ఇవ్వడము, ప్రసన్నం స్తోత్రం చేయడము ఇది చేయాలి. కానీ ఈశ్వరుడు ఉగ్రంగా ఉంటే ఆయన ఎవ్వడు ప్రసన్నం చేయలేడు, కానీ ఆయనకు ఆయనే ప్రసన్నుడైపోతాడు. ఎందుకంటే కోపం ఎవడికి స్వభావం కాదో వాడు వెంటనే ప్రసన్నుడు కాగలడు. కోపం స్వభావం అయిపోతే మీరు మార్చలేరు. ఉదాహరణకి బెల్లాన్ని మీరు కడిగినా తీపిగానే ఉంటుంది. అది ఒక పదార్థం మీద బెల్లం పొడి జల్లితే ఆ పదార్థం కడిగిస్తే బెల్లం పోయింది, తీపి పోయింది. అంటే బెల్లానికి తీపి స్వభావం కనుక కడిగిన పోలేదు. పదార్థం మీద మీరు బెల్లం జల్లిన పదార్థానికి తీపి స్వభావం కాదు కనుక కడిగితే పోయింది. అవునా లేదా? కనుకనే స్వభావ సిద్ధంగా ఉంటే మాత్రం తొలగించడం కష్టం అండి. స్వభావం దురితిక్రమ అన్నారు ఇక్కడ. పరమేశ్వరుడికి కోపం స్వభావం కాదు, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కోపం స్వభావం అయితే అది వికారం అవుతుంది. మరి కోపం ఎందుకు తెచ్చుకున్నాడంటే తెచ్చిపెట్టుకున్న కోపం అంట, వచ్చిన కోపం కాదు. అందుకే పెద్దలకు మాట అంటారు, ప్రభు అయిన వాడు కూడా కోపం తెచ్చిపెట్టుకోవాలి కానీ కోపం రాకూడదన్నారు. ఇంకో మాట చెప్పారండి, పిల్లల్ని వాళ్ళు ఏవైనా తప్పు చేస్తే కోపం వచ్చి శిక్షించకూడదు, కోపం తెచ్చుకుని శిక్షించాలన్నారు. చాలా గొప్ప విషయం ఇది. ఇక్కడ కోపం వచ్చిందంటే నీకు అసహనం వచ్చి నీ హింస అంతా వాళ్ళ మీద చూపిస్తున్నావు. కోపం తెచ్చుకున్నావంటే వాళ్ళని తీర్చిదిద్దడం కోసం నువ్వు చూపించవు. ఇంత తేడా ఉన్నదండి. కానీ ఈశ్వరుడు కోపం తెచ్చుకుంటాట ఎందుకు? నీ పాపక్షయం కోసం. తెచ్చుకున్న కోపం కనుక ఆయన ప్రార్థిస్తే వెంటనే ప్రసన్నుడైపోతాడయ్యా అన్నాడు ఇక్కడ. కానీ ఆయన్ని ఎవ్వడూ కూడాను నిగ్రహించవలసిన అవసరం లేదు, ఆయనకి ఆయనే నిగ్రహించుకోవాలి. అందుకే ఆయన్ని నిగ్రహించవయ్యా, చాలా కోపంగా ఉన్నాడని మరొక దేవతను ప్రార్థించకూడదు, ఆయన్ని ప్రార్థిస్తేనే ప్రసన్నుడైపోతాడు. అందుకే నమస్తే రుద్రమన్యవే, నీ కోపానికి నమస్కారం అయ్యా, నీ ధనుసుకు నమస్కారం, బాణానికి నమస్కారం, పట్టుకుని నీ చేతికి నమస్కారం అన్న వెంటనే అఘోర అపాపక శని శంతమయా తనువా నేను చెప్పుకున్నాం కదా అలాగా. కనుక ఇది ఎందువల్ల అంటే స్వయంగా తనకు నిగ్రహానుగ్రహ లక్షణం కలిగిన వాడు. కొంతమంది ఉగ్రావతారమును ధరించితే శాంతి మంత్రాలు అన్నీ చేయాలి, చల్లబరచడానికి చంద్ర నీళ్లు పోయాలి. కానీ తనంత తాను నిగ్రహించుకోగలిగిన వాడి ఉగ్రత్వం కూడా అభినయ రూపంలో చూపిస్తాడు కానీ స్వభావం కాదు. ఇలాంటి వాడు కూడా ఉన్నాడండి మీకు తెలిసిన వాళ్ళల్లోనే. అవసరమైతే పెద్ద ఉగ్రుడు అవుతాడు, ఎవరు చెప్పకుండానే తనంతా నిగ్రహించుకోగలడు. హనుమత్ స్వామి ఆయన మీకు కనబడతాడు. ఎక్కడంటే విజృంభించాడు ఒక్కసారి అసుర సంహారం చేయడానికి, తోక పిడియమని కొట్టి మళ్ళీ అవసరమైనప్పుడు తగ్గిపోయాడు. చూడండి ఇక్కడ. అక్కడ సముద్ర లంఘనం చేసేటప్పుడు ఎంత ఉగ్రరూపం ధరించాడు, ఆకాశ పర్యంత సంవర్ధయ్యే ఎగిరాడు. కానీ మళ్ళీ ఆ లంకలో దిగుతున్నానని తెలుసుకున్నప్పుడు ఎంత రూపంతో దిగితే లంక ఒకసారి కంపిస్తుంది. కనుక రూపం అంత ఉన్న గరిమా లఘిమలో లఘిమ చూపించుకుని తేలిగ్గా దిగాడు ఆయన. చెదరవేటి అంటారు కదా, అలా దిగాడు. ఎవడైనా తన తీవ్రతను తగ్గించుకోడు. సరికదా ఏమిటండి మీరు అలా ఉన్నారంటే నేను అంతే అంటారు. నేను అంతే అంటే నాకు దుష్టత్వం నా స్వభావం అంటే అని వాడు డిక్లేర్ చేశాడు ఇక్కడ. ఎందుకంటే ఏ భావమైనా ఒక మంచి ప్రయోజనం కోసం చూపించినప్పుడు ఆ భావం మీద నీకు కంట్రోల్ ఉండాలండి ఇక్కడ. ఇది మీ జీవిత శైలిలో కూడా అన్వయించుకోవచ్చు. అంతగాని మనకి నచ్చంది చేశాడు కదా అని ఉగ్రంగా ఊగిపోయి చేతులు చూసి బెదిరించి అక్కడ అంతవరకు విన్నది పోయింది, భగవంతుడు పోయాడు. ఏం ప్రయోజనం అండి వీటి వల్ల?